మీ లివర్ లో కొన్ని వైరసెస్ నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాయని మీకు తెలియకపోవచ్చు. అదే వైరల్ హెపటైటిస్. హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్, విజయవాడ. హెపటైటిస్ అంటే లివర్ యొక్క వాపు ఆర్ లివర్ ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది వైరస్ ద్వారా వస్తే దాన్ని వైరల్ హెపటైటిస్ అంటారు. ఈ వైరల్ హెపటైటిస్ రావడానికి గల వైరస్లు ఏమిటంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ ఈ. ఈ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేవి కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం వల్ల మనకి వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ బి అండ్ సి రక్త మార్పిడి వల్ల కానీ, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్ల కానీ, నీడిల్ స్టిక్ ఇంజురీస్ వల్ల కానీ, మదర్ కి ఉంటే గనక మదర్ ద్వారా బేబీకి వెళ్ళటం కానీ, ఎక్కువగా టాటూయింగ్ అండ్ పియర్సింగ్ చేసుకునే వారిలో ఇది వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా వరకు ఎటువంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా లివర్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేవి ఎక్యూట్ ప్రోడ్రోమ్ గా అలసట, కామెర్లు, జ్వరము, తలనొప్పితో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అండ్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కి దారి తీయొచ్చు. అదేవిధంగా హెపటైటిస్ బి, సి అనేవి చాలా నిశ్శబ్దంగా ఉండటం, కొంతమందిలో మాత్రం ఇది కామెర్లని కలగజేయవచ్చు. ఈ దీర్ఘకాలికంగా ఈ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ రావటము అండ్ ఇది ప్రపంచంలో ఈ హెపటైటిస్ బి అండ్ సి వల్ల చాలా మందిలో లివర్ క్యాన్సర్ కూడా ఇవి దారితీస్తూ ఉంటాయి.